హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఎకో స్పోర్ట్ 2017 రిజిస్ట్రేషన్ 16/17 है 16 है पूरा 17 ఇది 2017 మోడలు 17 రిజిస్ట్రేషను చాలా బాగుంది బండి. సర్వీస్ రికార్డు 50,000 60,000 వరకే ఉంది. అంటే బండి ఇప్పటి వరకు 60,000 తిరిగింది, అప్పటి వరకే ఉంది. మొత్తం బయట ఎక్కడ చేయించలే. విత్ ట్రాక్ ఉంది. 4 లక్షలకి ఇస్తారు. ఓకే, బ్యాక్ సైడ్ వేసుకోండి. 17లో ఈ మోడల్ లాస్ట్. ఇది ఎద్దుల బండి. ఫోర్డ్ అంటేనే ఎద్దుల బండి, గట్టి ఉంటాయి నీకు. 5 స్టార్ రేటింగ్ ఉన్న కార్ ఇది. చాలా ఇది 17లో మళ్ళీ లేటెస్ట్ వచ్చింది. 4 లక్షలు చెప్తున్నారు కారు. ఎక్కడ కూడా ఏ ఒక్క అద్దం కూడా ఎక్కడ చేంజ్ అవ్వలేదు. సేమ్ మనకు పుష్ బటన్ ఉంటుంది. పవర్ స్టీరింగ్, పవర్ విండో స్టీరింగ్, ఆడియో కంట్రోల్, వెనుక వైపర్ వాటర్ డిఫాగర్. కారు కొన్నప్పటి టైరే ఇది, మళ్ళీ మార్చలేదు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎక్సలెంట్ ఉంది. నాన్ యాక్సిడెంటల్ కారు. ఇంజన్లో కూడా సాలిడ్ ఉంది. మొట్టమొదటి ఇంజన్ చూసుకుందాం, తర్వాత కారు చూసుకుందాం. మొన్న మారుతి షోరూంలో ఒక ఎకో స్పోర్ట్ పెడితే ఆంధ్రప్రదేశ్ అన్న కొద్దిగా గరమైండు. అన్నే పోయి అక్కడ, అంటే నేను లేను అందుబాటులో, అన్నే పోయి నేను ఫోన్ ఎత్తలేదు. అన్నే పోయి పొద్దుటి నుంచి కూడా దగ్గర 70-72 కాల్స్ వచ్చినాయండి. 6:50 నుంచి ప్రతి కాల్ అటెంప్ట్ చేసిన. ఇప్పుడు కూడా కాల్ వస్తూనే ఉన్నది నాన్ స్టాప్. చూడండి, ఇది లాస్ట్ వేరే నెంబర్ కదా, ఇది న్యూ నెంబర్. ఇట్లా వస్తూనే ఉంటాయి మీకు. ఇప్పుడు వీడియో అయిపోయేసరికి మినిమం 40-50 వస్తాయి. సో దయచేసి వాట్సాప్ పెట్టండి. వాట్సాప్ పెడితే మీకు ఇమీడియట్గా కంపల్సరీ రిప్లై ఇస్తాం. మీకు సిద్దిపేటలో ఇవాళ తారీఖు చూపిస్తా. అంటే మొత్తం మేఘామృతమైంది ఇక్కడ అంది, మొత్తం ఇండియా మొత్తం అయింది. 1123 11:23 అక్టోబర్ 30 గురువారం ఈరోజు. సో ఫోర్డ్ సేమ్ ఒరిజినల్ ఉంది. ఎక్కడ కూడా ఇవన్నీ కూడా రబ్బర్స్ కా నుంచి కారు కొన్నప్పటియే ఇవి మార్చలేదు. ఏమేం చేయాలి ఇంజన్ కార్ ఉన్నది ఇక్కడ. ఆలోచన చేసుకోండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ మొట్టమొదలు ఫాలో చేసుకోండి. ఇది అప్రాన్, ఇవి అప్రాన్ లెగ్స్. ఇవి అయితే నెంబర్ 1 ఉన్నాయి. ఎందుకంటే బండి తక్కువ తిరిగింది, ఎక్కువ ఏం తిరగలేదు. మనకు 5 స్టార్ రేటింగ్ వచ్చేది మెయిన్ ఇదండి. ఈ పట్టి గట్టిగా ఉంటుంది ఇక్కడ. ఇదే స్విఫ్ట్ డిజైర్కి ఇచ్చిండు ఇప్పుడు కొత్త డిజైర్లకు. నాకు ఆ డిజైర్లో నచ్చింది అప్రాన్ లెగ్స్. కింద చేసేసి, ఎందుకంటే 5 స్టార్ వచ్చింది కాబట్టి. డిజైర్ అంటేనే అమ్మ రూపాయి ఖర్చు కానీ. ఇది షిఫ్ట్ మీకు కొత్త షిఫ్ట్ 32 మైలేజ్ సిఎన్జి. 32 అంటే పల్సర్ బైక్ కంటే ఎక్కువ, ఎన్ఫీల్డ్ బైక్ కంటే ఎక్కువ మైలేజ్ సిఎన్జిలా. ఎందుకంటే పెట్రోల్ ఎక్కువ ధర, సిఎన్జి తక్కువ ధర తెలంగాణలో. కానీ ఏ దానికైనా బిజినెస్ మ్యాన్ మనల్ని తన్ని పడేస్తానిన 2 రకాలుగా కన్జ్యూమర్ అంటే కస్టమరే నష్టపోతాడు. ఏ దానిలో బియ్యం కొను, పప్పు కొను, ఉప్పు కొను, చక్కెర కొను, షాపత్త కొను, ఎక్కడ కొను, అన్నిట్లా మనిషి నిత్యావసరాలు మనుషుల మీదే ఎఫెక్ట్ పడుతుంది. చూసుకోండి, ఒరిజినల్ ఎక్కడ ఒరిజినల్గా కంప్లీట్గా చాలా సైలెంట్ ఉంది ఇంజను. ఈ హెడ్లైట్ల స్టిక్కర్స్ కూడా పోలేదు. 2016 12వ నెల ఉంది, మీకు కనబడుతుంది. చూసుకోండి, ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే మనం కొన్నటోళ్ళ మీదే అన్ని తీసుడు. కొత్తగా ఎవ్వరు ఎక్కడి నుంచి చేయరు. అందులో మనం తక్కువ ఆదాయంతో పోతున్నాం. జీవ సత్యం తెలిసిన కాబట్టి తక్కువ ఆదాయంతో ముందుకు పోతున్నాం, అంతే. ఏం ఉరుకులాడేది లేదు. సో స్విఫ్ట్ 32 అంటే ఆ సిఎన్జి కిట్ను ప్రతి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి తీసి మళ్ళీ కడితే గదే 20,000 అవుతాయి. మళ్ళొక్కసారి ఆర్టీఓ ఆఫీస్కి పోతే గదే 20,000 అవుతాయి. సో డీజిల్ కారు ముద్దు, పెట్రోల్ కారు ముద్దు, అంతే. ఎందుకంటే గవర్నమెంట్ ఉచిత బస్సులు కూడా పెట్టింది. చాలా ప్రమాదం ఉచిత బస్సులు. ఎంత ప్రమాదం అంటే ప్రభుత్వం ఎక్కడికి ఇప్పుడు తుఫాన్ వచ్చింది. మంత్రుల నియోజకవర్గాలు కాకుండా ఎమ్మెల్యేల నియోజకవర్గాలకి ఉత్తమ్ కుమార్ రెడ్డి అండి, మాకు తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్. ఎవరికి ఏం రూపాయి అన్నా ఆయన దగ్గర ఫస్ట్ ఆమ్దాన్ లేదు. చాలా ఘోరమైన సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, నీకు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా రైతన్నలకు అంటే భూములు ధరలు కూడా ఇంకా డౌన్ అవుతుంది. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. నేను ఎందుకంటున్నా అంటే బిజినెస్ అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారం. కొన్ని వ్యాపారాలు సక్సెస్ అయితే రాష్ట్రం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది, అందరం బాగుంటాం. కాబట్టి నేను దానికోసం అంటున్నా. సో మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ చిన్న వ్యాపారాలు మాత్రం ప్రిపేర్ అయ్యి ఉండి. 21 తర్వాత 22 ఎట్లా ఫేస్ చేసినామో అట్లా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు.
నెక్స్ట్ ఇయర్కి, ఇప్పుడు కాదు. డిసెంబర్ ఎండింగ్లో ఇప్పుడు వీళ్ళకి పైసలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది ముఖ్యమంత్రికి. ఇక మంత్రులు, మాదైతే హుస్నాబాద్ నియోజకవర్గం అండి, మాకు మంత్రి ఉన్నాడు కాబట్టి మాకు పైసలు వస్తాయి. ఎందుకంటే మంత్రి నియోజకవర్గానికి ఎక్కిపోతే నాగడు బీసీ కర్త డైరెక్ట్. ఒరిజినల్ పెయింట్ ఉంది. బండి 4 లక్షలు చెప్తున్నారు. 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 17 రిజిస్ట్రేషను. ఇంజన్ చూపించిన 5 స్టార్ రేటింగ్ ఉంది. అంటే సిఎన్జిలోకి పోతే మీకు ఎట్లుంటుందని నేను షిఫ్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏదైనా కష్టం అంటే మనం కారు వాడుతున్నప్పుడు కిలోమీటర్కు ఇంత పే చేయాల్సిందే. శరీరం వాడుతున్నప్పుడు మనం ఒక టీషర్ట్ వాడతాం అనుకో, 1000 రూపాయలు అనుకో, 1000 రూపాయల టీషర్ట్ ఎప్పుడైతే వాడతామో ట్రాన్స్పోర్ట్ కూడా కిలోమీటర్కి ఇంత అని మీరు మధ్యతరగతి కుటుంబం అయితే బస్సునికి పే చేస్తారు, కొద్దిగా డబ్బున్నోళ్ళు అయితే కారుకి డీజిల్కి పే చేస్తారు, ఇంకొద్దిగా డబ్బున్నోళ్ళు అయితే ఇంకా అట్లా పే చేయాల్సిందే. ఇక మనిషి ఎదికి నడతా అంటే రక్తం కదిలినట్టు వెనకట నా రక్తం నా రిక్షకు పెట్రోల్ అన్నట్టుగా పైసలు అయితే మీరు ఖర్చు పెట్టాలి. కాబట్టి సిఎన్జి వైపుకు స్విఫ్ట్లో పోకండి, దయచేసి డీజిల్ వెళ్ళిపోండి. ఎక్కడ గీత లేదు, కొత్తది వెళ్తే చెప్తున్నా, ఎక్కడ గీత లేదు. 4 లక్షలకే 2017 మోడలు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు సక్సెస్ ఎక్కువ అవుతారు. యూపీ 14 ఉంది, 14 అంటే ఇక్కడ గాజియాబాదు. ఇక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ నేను మీ పేరు మీద చేపిస్తా, ఓన్లీ పోలీస్ రెవెన్యూ వాళ్ళకు మాత్రమే. సో ఆలోచన చేసుకోండి. మళ్ళీ అక్కడ చేస్తే మాత్రం దీని ఇన్వాయిస్ మీద 9 లక్షల చిల్లర ఉంటే 18 అంటే 9, 7%, 8% వస్తే మళ్ళీ అది పర్సంటేజ్ లెక్క పెట్టుకున్నాకనే కొనండి. పవర్ విండోస్ 4, చైల్డ్ లాక్, ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్, సైడ్ మిర్రర్ అనేది మనకు ఈ లోపల ఉండే దాంతో చేసుకోవచ్చు. ఈ కట్ల పాము వచ్చినట్టయితే ఇది జూమెక్స్ అవపడుతుంది లోపల కూర్చున్న వాళ్ళకు. మనం డ్రైవింగ్ చేస్తా అంటే దూరం కారు ఇండ్లకెళ్ళి ఎక్కువ కనబడుతుంది, ఇండ్లకెళ్ళి తక్కువ కనబడుతుంది. అందుకే ఈ కట్టు పెట్టి అవతల జూమెక్స్ పెడతాడు. ఎలక్ట్రానిక్ అడ్జస్టర్ ఉంది లోపల కూడా, చాలా పర్ఫెక్ట్ ఉంది. కుడిపక్క డ్రైవర్ దర్వాజా, ఇది కూడా మీకు పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. మనకు రక్షించి మూసి వేసేదాన్ని దర్వాజా అంటాం మనం తెలుగులో, అదే తెలుగు ఫాలో అయితే అయిపోతుంది అంతే. ఇది దీనిది మళ్ళీ మీరు రెస్ట్ అనుకో, ఇది రబ్బర్కి అంత నంబర్ ఉన్నది. సో ఆలోచన చేసుకోండి. 4 లక్షల రూపాయలు చెప్తాను, 10-20 వేల రూపాయలు తగ్గొచ్చు, 20-30 వేలు కూడా తగ్గచ్చు. మీరు వాట్సాప్ పెట్టండి, లగాతార్ కాల్స్. ఇప్పుడు ఇంకో కాల్ వస్తుంది, కాల్ వస్తానే ఉన్నాయి చూసుకోండి, మురళి సారు. సో ఇది కూడా మీకు ఎక్సలెంట్ ఉంటుంది. రీడింగ్ కూడా మీకు, ఒక్క నిమిషం, చాబీ కాయిస్కా భయ్యా, ఇది తాళచేయి బయట ఉందని చెప్తాంది. డోర్ ఏది అసలు, డోర్ ఎప్పుడైనా ఫోర్డ్ వేసినాం, టాటాలు కూడా ఇక్కడ లాక్ అండ్ లాక్ ఉంటుంది. డోర్ తీసినాం అంటే డైరెక్ట్ రీడింగ్ కనబడుతుంది నీకు. 68,373. మొట్టమొదటిసారి చెప్తున్నా, సేమ్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్, పుష్ బటన్. ఓకే, ఈ పుష్ బటన్ మీద ఏలు ఎక్కువ పెడితే కూడా అరుగుతుంది, దీని మీద ఏలు ఎక్కువ పెడితే అరుగుతుంది. మీకు ఇథియోస్ కార్ ఉంటుంది కదా టయోటా వాళ్ళది, ఇథియోస్ కార్లో ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ టయోటా ఎంబ్లమ్ వస్తుంది, దాని గుర్తు ఇట్లా ఇట్లా 2 గుండుసున్నాలు, ఇక్కడ కోడిగుడ్లు 2 పెడితే టయోటా అవుతుంది అన్నట్టు. దాని మీద చేయి పెట్టి అరిగిపోతుంది. అది కలర్ చేంజ్ అయిందంటే 1,00,000 దాటింది అని అర్థం. ఇక్కడ బ్రేక్ పైడల్ అండి, ఇది ఒరిజినల్ షోరూమ్ వాళ్ళు ఇట్లా అవుతారు. అప్పుడు ఇది ఇది కొద్దిగా అరిగిపోయింది అనుకో, 1,00,000 తిరిగినట్టు. కాలు ఎక్కువ దొక్కితే ఆడ అరుగుతుంది, ఇక్కడ ఇది అరుగుతుంది. మారుతి కూడా ఎస్ ఉంటుంది కదా, ఊకే చేయి పెట్టి ఎస్ మీద వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు మీటర్ ట్యాంపర్ కాక షోరూమ్ కాక బయట వేయించిన అనుకో, మీరు అట్లా ఎక్స్పెక్ట్ చేయాలి. కార్ చెక్ చేసే విధానంలో అదొక తీరు. సో ఇది టైటానియం ప్లస్ అండి. పుష్ బటన్ వచ్చి అందులో టేప్ రికార్డర్లో సేమ్ పెద్ద టేప్ రికార్డ్ వస్తుంది. ఇక వాళ్ళ 10 రూపాయలు లక్ష్మీదేవి ఉన్నది. బ్లూటూత్ ఉంటుంది, లాక్ అండ్ లాక్ మధ్యలో ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. కారు కొన్నప్పటి పుస్తకాల కాడ నుంచి అన్నీ ఉన్నాయి. మనోడు మందుబాబు జస్ట్ ఒక పెగ్గేసుకొని పోతాడు పొద్దుగదంలో. సో అందుకొరకే గిలాసులు అవి అవుతున్నాయి. సో చూసినాం కదా, అట్లా దాన్ని మీరు అట్లా గుర్తించవచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా రీడింగ్, ఎందుకంటే ఇంజిన్ అంతా సాలిడ్ ఉంది, సాఫ్ట్ ఉన్నది అన్నట్టు. వెనుక కూడా చూసుకోరి, వెనుక డోర్ కూడా నంబర్ 1 ఉన్నది, అలైవీల్ కూడా. ఈ టైర్లను నమ్మకూడదు, ఇది కారు కొన్నప్పుడు వచ్చినాయి. 60,000 అంటే వాళ్ళు టైర్లు వేయలే. సో టైర్లు మళ్ళీ మ్యాక్స్ టు మ్యాక్స్ వాంటెడే. ఓకే, ఇవన్నీ ఒరిజినల్, ఇంకా ఈ చెక్ చేయాల్సినంత అవసరం లేదు, వారంటీ నేను వాటికి. వెనక సీటు కూడా ఇదేం అక్కర్లేదు. డ్రైవర్ సీటు కొద్దిగా కుక్క గీతలు పెట్టినట్టు అట్లా స్క్రాచెస్ ఉన్నాయి, అదొకటి మార్చుకోవడం అవసరం, మిగతా ఎక్కడ ఏం అవసరం లేదు. ఓకే, అంటే మొత్తం సీట్ కవర్ కూడా అతనితో మార్పిచ్చి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. చూడండి, కుడివైపు గీత ఎక్కడ లేదు,
పెయింటింగ్ ఒరిజినల్, గ్లాసులు ఒరిజినల్, ఇంజన్ మొత్తం చూపించిన, ఇంటీరియర్ చూపించిన, రీడింగ్ తక్కువ తిరగడానికి రీజన్ ఏముంటాయో చూపించిన. వెనుక కూడా సేమ్ మనకు ఇక్కడ కూడా చూసుకోండి, పైన కూడా చూసుకోండి, లెఫ్ట్ కూడా చూసుకోండి ఒరిజినల్. ఇక్కడ కూడా నాన్ యాక్సిడెంటల్ ఇదంతా. ఇది గట్టిగా ఉంటుంది అన్నట్టు. ఇది మనకు ఊపురం అంటారు. ఎడ్లకు తొంట్లు ఉంటాయి, ఎడ్లకు కానీ బర్లకు కానీ వెనక తొంట్లు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు నిన్న ఏదో అక్కడ వరంగల్ అక్కడిక్కడ బర్ల మీద నిలబడి ఎగురుతూ ఉంటారు. చాలా పెద్ద ఫెస్టివల్ అది. జూబ్లీ సెలక్షన్లు అదే నడుస్తుంది మొత్తం ట్రెండ్. గెలుస్తారో చూడాలి, ఎందుకంటే లోకల్ ఫీలింగ్ ఉంటుందా మరి ఏం కథ చూడాలి. వాళ్ళైతే పేదలను కొట్టారండి, అదొకటి. ఎందుకంటే ఇంత భూముల ధరలు తగ్గాలంటే ఆ ఒక్క సీట్ రేవంత్ రెడ్డికి రావాలి. నా కోరిక అది. ఆ ఒక్క సీట్ రేవంత్ రెడ్డి సార్కి వస్తే చుట్టి అయిపోతుంది. ఇక ఎక్కడో అక్కడ కళ్ళు మూసుకొని కవర్దార్ అన్నట్టు అయిపోతారు. ప్రజల వేవాప్ ఎప్పుడు కూడా చెప్పలేము, భగవంత్ సంకల్పం ఉంటుంది, ప్రకృతి కన్నెర చేస్తుంది. చూసుకోండి ఒరిజినల్ ఎక్కువ స్పోర్ట్ కూడా ఉంది. UP14 గజాబాద్ నంబరు. కింద కూడా చూసుకోండి, ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆయిల్ లీకేజ్ అట్లేం లేదు. సో మీకు మళ్ళీ వాచ్ చేసి ఇప్పిస్తాం. బోర్డు పెట్టించిన ఊకే గుడ్డలు పెట్టుడు, ఫోన్ నెంబర్ అంతమంది అంటారు ఫోన్ లాస్ట్ 4 నంబర్లు కనవని. కానీ నేను చెప్తాను 4 నంబర్లు కంపల్సరీ. ఇది 2997 కార్ నంబరు చూపిస్తా. UP14 DC 2997. ఓకే, అయితే ఇక నంబర్ ప్లేట్ అట్లా పెట్టాలని పెట్టినాం అంతే. దీని కింద కూడా మీకు ఒరిజినల్. ఎందుకంటే చాలాసార్లు మేము 2-3 బండ్లు ఇచ్చినప్పుడు ఏమైందంటే వాడు కంటైనర్ రోడ్ ఇది ఇప్పి బండి ఎక్కిస్తాడు అనుకోండి సందు పట్టడానికి, అప్పుడు ఈ కింది బాపత్ దానికి తాకి డొక్కపోతుంది. అట్లా కూడా చెక్ చేస్తాం. ఎందుకంటే బై రోడ్లో కొన్నిసార్లు వాన కొడితే కొన్నిసార్లు వర్పు వస్తుంది. రేపా ఎల్లుండా ఒక కంటైనర్ దిగుతుందండి సిద్దిపేటలో. ఇక్కడ మాకు మైసమ్మ తల్లి ఆశపడుతుంది, పోయినప్పుడు అలా 10,000-15,000. మైసమ్మ తల్లి అర్థమవుతుంది కదా, కాకి మైసమ్మ తల్లి. మైసమ్మ తల్లి రకరకాలుగా ఉంటుంది. సో చూసుకోండి ఒరిజినల్గా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీరు ఆలోచన చేసుకోండి, 4 లక్షలు మీరు పెట్టచ్చా లేదా, మీకు ఈకోస్పోర్ట్ వాంటెడ్ ఉందా లేదా సర్టిఫై చేసుకొని ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి. బండి అయితే బాగుంది. ఒక డ్రైవర్ సీట్ ఒకటే చిన్న డ్యామేజ్ ఉంది. ఒకటి స్టీరింగ్ కవర్ వేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఏదర్ దగ్గర కారు కొనుక్కుంటే స్టీరింగ్ కవర్, సీట్ కవర్స్ ఒక్కసారి డీప్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తం కార్ అయితే చూసుకున్నాం. డీజిల్ 17 మోడలు, 17 రిజిస్ట్రేషను, 17/15, 17/10, 27/5, 2032 జనవరి 1 దాకా మీకు పనికి వస్తుంది. బెంగళూరు ఇస్రోలో ఒక కారు ఉంది, గ్రే కలర్, 1,10,000 తిరిగింది, సర్వీస్ రికార్డు ఉంది. తర్వాత మొత్తం నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టిన మార్నింగ్, మళ్ళొక్కసారి మీకు చెప్తా. అవి మళ్ళీ ఫోన్ వచ్చిందండి, 3 ఫోన్లు వచ్చినాయి చూడండి. మొత్తం 6 కాల్స్ వచ్చినాయి. ఇథియోస్ ఉంది, VDS క్రాస్ నంబర్ ఐడి చేస్తున్నది. నేను రిషబ్కి పంపించిన ఫోటో, డైరెక్ట్ రిషబ్ పంపించిన. ఈ బండి అలా వీడియో తీస్తా. ఎక్సలెంట్ ఉంది క్రాస్, VX మోడల్, చాలా పర్ఫెక్ట్ ఉంది బండి అయితే. సో ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఇది గ్రూప్ మనది. 3-4 గ్రూపులు ఉన్నాయి మనకు. 2017 డిజైర్ AMT డీజిల్ రేపు సిద్దిపేటలో ఉంటుంది. ఇలా పొద్దుగదాములు వస్తుంది. పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నదండి. ఓకే, తర్వాత మీకు కనబడుతుందో లేదో, తర్వాత 2019 బ్రీజా ZDA ఆటోమేటిక్ ఉన్నది. ఇవాళ పొద్దుగదాములో ఢిల్లీలో పెడతాం. బండి అంటే బంగారం లెక్క ఉంది. హ్యూమన్ రైట్స్ కమిషన్ నంబర్ ప్లేట్ మీద ఇట్లా రెడ్ కలర్తో పెద్దగా రాసి ఉన్నది. అదే బండి చాలా బాగుంది. ఇవాళ వీడియో పెడతాం. 5,25,000 ఇస్తాం. 19 మోడల్, తెలంగాణలో 7.5 లక్షలు పోతుంది. ఎకోస్పోర్ట్ సన్ రూఫ్ 2018 మోడల్, బెల్లం కలరు, డాక్టర్ బండి, UP14, అది కూడా సేమ్ గాజాబాద్ నెంబరే, అది కూడా చేస్తాం. I20 పెట్రోల్ హైదరాబాద్లో ఉంది, 2012 మోడల్, పెట్రోల్, టీవీ గీవీ అలైవీల్, కొత్త టైర్లు, ప్రీమియం బ్లూ కలర్, అంటే ఇట్లా గీ యాపా కలర్ ఉంటుంది, అట్లనే ఉంది, మంచిగా ఉంది కారు. సో ఇంకొకటి I20 12 మోడల్ డీజిల్ బండి, మెరూన్ కలర్, హైదరాబాద్ లోకల్ బండి, హైదరాబాద్లో ఉంది. టాటా టియాగో నిన్న పొద్దుదాంలో పెట్టిన బాపద్ద. ఇది టియాగో ఇది చిట్టి, నువ్వెక్కడున్నవే టియాగో చిట్టి. నిన్న పెట్టిందే 270 పెట్టినట్టు మర్చిపోయాను. 270 కాదు, అన్నీ కలిపి 250 కంటే తక్కువనే ఇస్తాం. 18 మోడల్ అదే. ఎందుకంటే కంటెంట్ అంటే మా కమిట్మెంట్ ప్రజలు. తర్వాత చూసుకోండి, I20 ఎకోస్పోర్ట్ 5 లక్షలు, 2020 మోడలు, తెలంగాణలో సిద్దిపేటలో ఉంది. ట్రాన్స్పోర్ట్ 20,000, కమిషన్ 20,000, మొత్తం కలిసి
5,40,000 అవుతుంది 20 మోడల్. సూపర్ ఉంది బండి. ఇవాళ ఉంటుంది, ఇప్పుడు వీడియో పెడితే ఇలా బేస్తారం 30 తారీఖు అన్న 29 తారీఖు 2015 i20 3,70,000 వైట్ కలర్లో ఉంది. మా నెల్లూరు డీలరు కృష్ణయ్య అన్న మొన్న బెంగళూరు నుంచి ఒక బండి తెచ్చిండు, ఇంకొక బండి బెంగళూరులో పెట్టొచ్చిండు, ఇంకొక బండి హైదరాబాద్ నుంచి. ఆయన దగ్గర కూడా నెల్లూరు పక్కన విలేజ్ 20 కిలోమీటర్లు ఉంటుంది. ఆయన వచ్చి తీసుకెళ్తాడు, ఆయన కొంటా అన్నాడు. మా దగ్గర పట్నంలో ఉంది, ఒకవేళ హైదరాబాద్కి వస్తే కొంటాడు, లేకుంటే మీకు అవైలబుల్ సిద్దిపేటలో ఉంటుంది. ఆయన పైసలు కడతారు, ఇంకా మొత్తం పైసలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి. ఫోర్డ్ ఫిగో మేము డీలర్స్తో కట్టిస్తాం కొన్ని డబ్బులు. రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఇంతకుముందు రెడ్ షాప్ మాట్లాడిండు, నగర్ కర్నూలు రోడ్డు దాని ఏమంటారు శ్రీశైలం రోడ్ హైదరాబాద్లో ఓఆర్ఆర్ పక్క పంటి. సో ఆయన కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నాడు. విజయ్ మళ్ళీ ఒక ఫోన్ వస్తుంది. సో 2016 ఫోర్డ్ ఫిగో నిన్న పొద్దుదాంలో పెట్టింది వైట్ కలరు. అది మాకు వరంగల్ నుంచి ఒక సారు డబ్బులు చాలా రోజుల కింద కొట్టిండు. ఆయనది ఒక్కసారి ఆయనకు ఇస్తాం అంటే 2,50,000 కొట్టిండు. సో అర్థం చేసుకోండి, మన దగ్గర కార్లన్నీ డీజిల్ పర్ఫెక్ట్ కండిషన్. ఇవి కాక సిద్దిపేట ఆఫీస్ కాడ ఫ్రీ స్టైల్ కడప జిల్లా నుంచి 10,000 రూపాయలు కొట్టిండు, అన్న తీసుకెళ్ళిండు. టియాగోలు 8831 కూడా మీ అందరి ఆశీర్వాదం, చూసే చూపు మంచిది, మీ అందరి చూపుల ద్వారా టక్కన వెళ్ళిపోయినాయి. ఎప్పుడైనా వీడియో చూసినప్పుడు లైక్ పెట్టండి, అట్లా సైడ్కు మీకు ఓపిక ఉంటే, ఏలుకు బలము ఓపిక ఉంటే పెట్టరు, లేకుంటే వద్దు, అనవసరంగా రిస్క్ ఎందుకు, అట్లా మీకు టైం వేస్ట్ అవుతుంది బలం పెడితే. సో ఆలోచన చేసుకోండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ ఇన్స్టాగ్రామ్ ఫాలో కండి, యూట్యూబ్ ఫాలో కండి. ఇంకా మీకు వెహికల్స్ అన్నీ కూడా మీకు మంచి వెహికల్స్ నెంబర్ 1 వెహికల్స్ అందిస్తాం. ఈ నెల టార్గెట్ అంటే ఈ ఆటి వరకు లాస్ట్ 3 డేస్లో 7 కార్స్, 2 టియాగోలు ఫస్ట్ పెట్టినాయి, ఒకటి నిజామాబాద్ ఫుల్ పేమెంట్ వచ్చింది, ఒకటి కొండగట్టు ఫుల్ పేమెంట్ వచ్చింది. ఇప్పుడు ఫిగోకు ఆల్రెడీ మాకు కొండగట్టుకు ఫుల్ పేమెంట్ ఉన్నట్టే, ఒక టియాగో రెడ్ కలర్కు చాలామంది ట్రై చేస్తున్నారు, అది కూడా క్లోజ్ అయిపోతుంది. 18 మోడల్ అని సంఖ సాట్ అవుతుందని ఆ ఎన్ఆర్జీ బండి పట్టుకొచ్చాను నేను. బగ్గా ఆలోచించి 2 లక్షల బడ్జెట్లో ఏం రాదు, 2 వీలర్ కూడా రాదు, వీళ్ళకు డీజిల్ ఇంజను, మనకు సస్పెన్షన్ అవి ఉంటే అయిపోయాయని పట్టుకొచ్చిన. వికారాబాద్ నుంచి కానిస్టేబుల్ అన్న 3,50,000 కొట్టిండు. వికారాబాద్ స్టేషన్లో ఉంటారు, ఎక్కడో నియర్ బై ఉంటాడు అన్న. 10 రోజులు అయింది కొట్టి. నెక్సాను టాప్ మోడల్ ఇవాళ రేపు వీడియో పెట్టి వాళ్ళకి 5 రోజులు టైం ఇచ్చినాం, అక్కడ ఇస్తాం. సో ఆలోచన చేయండి, నాణ్యతకు నమ్మకానికి 100% మీకు తోడుండే ప్రయత్నం చేస్తాం. 100ల 1, 2, 3 డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి, అవి అనుకోని డిస్టర్బ్. ఇప్పుడు ఎంతో అంతఃకరణ శుద్ధితో శ్రద్ధతో రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం, పంట వేసుకున్నాం, అంత అయిపోయింది. పాపం ఆయన పైసలు లేవని తనలాడుతాడు, ఏడుస్తున్నాడు, ఆయన స్ట్రగుల్ అవుతున్నాడు. అరే ఎట్లా వీళ్ళకి పొలగాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాడు, దగ్గర టీఆర్ఎస్ చేసిపోయిన ఉద్యోగాలన్నీ ఈయన రిక్రూట్ చేసుకున్నప్పుడు వాళ్ళందరికీ జీతాలు, వాళ్ళందరికీ ఎవ్రీ మంత్ కొత్త ఇవన్నీ చేసేసరికి పాపం ఆయన కొన్ని వేల కోట్లు బర్డెన్ పడ్డది. అయినా కూడా బొరుతాడు ఆయన. 3-4 మంత్రి పదవి ఇయ్యలే. ఇప్పుడు ఆయన దగ్గర 6 శాఖలకు మినిమం ఒక 400 నుంచి 500 మంది కానిస్టేబుల్స్ను, ఒక 40 నుంచి 50 కాన్వాయ్ కావాలి అడిషనల్గా తిరగడానికి. హోమ్ మినిస్టర్ రాజగోపాల్ రెడ్డి సార్కి ఇచ్చినాం అనుకో, ఆయన మొత్తం 33 జిల్లాలు తిరిగేస్తారు రోజు. కార్ దిగు అనుకుంటా. అంటే ఎందుకంటే ఆయనకు రాష్ట్రం అంటే పిచ్చి, అందుకోసమని అట్లా జనం డబ్బు ఖర్చు అవుతుందని ఇస్తలేడు. సర్పంచులు 2.5 ఏళ్ళ తెలంగాణ వీళ్ళు వచ్చిన కాంచాలి సర్పంచులు లేరు. ఒక్క నెలకు ఒక్క సర్పంచ్కి 5,000 జీతం, ఓ 15-20,000 మందుకు విందుకు అంతా ఇళ్ళకెళ్ళేది అన్నాయి పైసలు. సో ఒక 40-50 కోట్లు అట్లా సేఫ్ ఎంపీటీసీలో వీళ్ళందరి. ఆయన కష్టపడతాడు, కానీ వానదేవుడు వచ్చి దెబ్బ కొట్టి ఇప్పుడు పంట అంతా వేయింది. ఇప్పుడు పంట నష్టం ఇవ్వాలంటే ఏ నియోజకవర్గానికి ఎంత ఇవ్వాలని వాడు ఓటు రాస్తాడు. పంచాయతీరాజ్ కార్యదర్శులే వాళ్ళను అప్పుడు టీఆర్ఎస్ కొద్దిగా పనిష్ చేసిందని వాళ్ళు కరడుగట్టి కొంత ఓటింగ్ మార్పుకు కారణమయ్యారు. పాపం వాళ్ళకు కూడా అలవెన్స్ లేవు. పంచాయతీరాజ్ కార్యదర్శులు చాలా నిష్టగా పాపం వ్యతిరేకించారు టీఆర్ఎస్ను, కానీ వాళ్ళకు కూడా పైసలు లేవు. తెలంగాణ పరిస్థితి ఆంధ్రానైతే దూసుకుపోతుంది, తెలుస్తలేదు. సిక్కోలు సింహం ఆయన పేరు, వాళ్ళ ఎర్రనాయుడు కొడుకు, అసలు ఆ ఎయిర్పోర్ట్ మంత్రి ఆయనే. చంద్రబాబు తెలివైనోడు, చెప్పిన ఎయిర్పోర్ట్ శాఖ తీసుకున్నాడు. ఎయిర్పోర్ట్ మంత్రి అయినా ఆ ఎయిర్పోర్టే కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్ను ముట్టుకునేటోడు లేటుగా. అది ఒక 3 ఏళ్ళ కంప్లీట్ అయితే భారతదేశంలో నెంబర్ 1. ఎంత అప్పున్నా ఏం కాదు, ఎవడో ఒక అట్టితోటి పోతాడు. అప్పు చేసినా కూడా ఏం కాదండి. పోలీస్ స్టేషన్ పోయి అప్పు చేసినా కంప్లీట్ ఇచ్చినా ఏం చేయడు. డబ్బు చేజారే వరకే మన భయం. జారిపోయిందంటే ఎవడు ఏం చేయడు, 4 రోజులు జైలు పెడతారు, బయట తీసుకొస్తారు. వీళ్ళంతా జైలుకు వేసిన వాళ్ళే, ఈ బిల్డర్స్, రియల్ ఎస్టేట్స్ వ్యాపారస్తులు అందరి మీద 150-300 కేసులు ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ అయితే నెంబర్ 1 పొజిషన్కి పోతుంది, ఖచ్చితంగా పోతుంది అనుకుంటున్నాను నేను. వీళ్ళ తర్వాత మళ్ళీ జగన్ వచ్చినా ప్రజలకు ఇంకా మస్తు పథకాలు పట్టుకొస్తాడు. ఇక మా తెలంగాణ పరిస్థితి కొద్దిగా ఆగమాగా ఉన్నది, కానీ సెట్ అవుతుంది మెల్లమెల్లగా. సో ఆలోచన చేయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజల మీద, అంటే మా మీద కూడా బిజినెస్ మీద వెయిట్ పడుతుంది. ఈ బండి జనరల్గా 5 లక్షల దాకా పోవాలి, 4 లక్షల కింద పట్టుకొచ్చినామంటే అక్కడే వాళ్ళ దగ్గర పైసలు లేవు. మరి
ఏజెన్సీ అంటే ఇక్కడ అమౌంట్ రొటేషన్ అవుతలేదు. స్త్రీలు చేయబట్టే నష్టపోతున్నాం. అమెరికాలో ఆడోళ్ళు ముగ్గులేసుడు, చీరలు కట్టుడు, సోషల్ మీడియాలో టాప్ పొజిషన్ పోయేసరికి ఏంటంటే ట్రంప్ వాటినే అక్కడ డెమో చూపించి రోజుకో వెయిట్ వేస్తాడు ఇండియన్స్ మీద. సో ఈ ఆడోళ్ళు కొద్దిగా తయారయ్యాడు తక్కువ, బంగారం పెట్టు తక్కువ, ఇండియాలో షో చేసుడు. అమెరికాలో ఎందుకండి, మనం ఏదో జీతానికి పోయినాం, అక్కడ షో చూపిస్తే ఒక గ్రేడ్ ప్రకారం చూస్తే హిందూ సాంప్రదాయం అక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయని వాళ్ళు మన మీద వెయిట్ వేసేసరికి ఆ పైసా కూడా మనకు టైట్ అవుతుంది. అవి కూడా మనం అందరం ఒక్కళ్ళని నష్టపోయినా అందరం నష్టపోయినట్టే. తెలంగాణ అంటే ఢిల్లీ కార్స్ తెలంగాణ నుంచి నేను ఒకటే, మంచి ప్రైజులల్లా ఏదైనా రవాణా వ్యవస్థ. ఎవరైనా మనం ఇప్పుడు చెవులు కుట్టాలనుకో, ఆడపిల్ల పుట్టిందంటే చెవులు కుట్టుడు తప్పదుగా. ఎవడో ఒక హౌస్లో అయినా మనకు కంపల్సరీ చెవును పొక్క ఒడవాలి చూసుకుంటానే, మిషన్తోనా చేయితోనా, అంటే చెవు నొప్పి తప్పదు అన్నట్టు. వెహికల్ అనేది కూడా గదేనండి. మీరు పెట్రోల్ సిఎన్జి కొన్నా సిఎన్జి నింపుతారు, 30 మైలేజ్ వస్తుంది. వచ్చినాక రోడ్ క్రాష్ అయినా లేకుంటే దాన్ని రీక్లీనింగ్ 3 years చేసినా గవే 20,000 రూపాయలు అవుతాయి. డీజిల్ కార్ కొన్నారు, కిలోమీటర్కి ఇంత పడుతుంది. ఇంతో అంతో ఈ పాతకాలం అంటే 2095 నుంచి 2000 వరకు సుమోలు ఉండే, ఇంత ఎత్తుంటే బండ్లు ఎట్టువైనా సేఫ్టీ. ఆ రామ్ గోపాల్ వర్మ అనేటోడు రాజు దగ్గరికి వచ్చి ఆ సుమోలకు పేరు చేయడం ఫ్యాక్షన్ చేసి పారదగింది. సో తర్వాత క్వాలిటీలు వచ్చినాయి బ్రహ్మాండంగా. తర్వాత ఇన్నోవాలు వచ్చినాయి. 2010 వరకు 12 వరకు 15 వరకు ఉన్న ఇన్నోవా క్రేజ్ ఇవ్వలేదు. 20 తర్వాత వచ్చిన మీకు క్రిస్టా కూడా ఖతం, అదే బ్యాక్ కంప్రెసర్ వస్తుంది. అయితే షోరూమ్ గాడిదలు, షోరూంలో పనిచేసే దున్నపోతులు మనుషులకు పుడతారో తెలియదు. వాడు ఎవడన్నా అంటే నేను ఎప్పుడు క్రిస్టా అమ్మలేదు. మనకు తెలిసిన యూట్యూబర్ కూడా క్రిస్టా అమ్మితే ఇది 2021 తర్వాత బ్యాక్ కంప్రెసర్ వస్తుంది, మీరు తీసుకోకండి అని చెప్తుండంట. అరే 21 తర్వాత తయారైన బండ్లు ఎటుపోతారా గాడిద? నువ్వు షోరూంలో పనిచేస్తాను కదా, మొట్టమొదలు టొయోటా షోరూమ్కు రాజీనామా చేసి నువ్వు బయటకు రా. వట్టిగా 50,000 తీసుకుంటారు జీతాలు. తల్లిని అవమానించినట్టే టొయోటాలో పనిచేసేటోడు టొయోటాను అవమానిస్తే. బ్యాక్ కంప్రెసరు అది లేకుండా వస్తాయి, ఏది మన యాడ్బులు తక్కువ అయితే వస్తాయండి. దానికి కస్టమర్ మొన్న ఒక వేరే యూట్యూబర్ దగ్గర 25 లక్షలు పెట్టి కొన్నాడంట. నాకు కాల్ చేస్తే ఎవడు చెప్పింది లంజోడికి, మీకు షోరూమ్ ఓడి చెప్పినట్ట, లంజోడికి కాన్ఫరెన్స్ పెట్టని చెప్పిన నేను. ఎవడండి లంజోడుకు షోరూంలో జీతం తీసుకుంటా ఇలా వాళ్ళ దగ్గర ఉన్నది, మనది సంబంధం లేదు. కానీ ఆయన మా మిత్రుడు, ఒక ఆయన విజిలెన్స్లో చేసేది సిరిసిల్ల, వాళ్ళ బిల్డర్ ఆయన కొనుక్కుంటే నేను చెప్పిన, సార్ మీరు బాధపడకండి, సూపర్ కార్ అది, ఇన్నోవా అంటే క్రిస్టానే, వాడు 5 years ఇంజన్ వారంటీ ఉండే, కొంటే ఏమైనా వస్తుంది వీనికి. సో అట్లుంటుందండి. సో మీరు ఆలోచన చేసుకోండి. ఈ బండి అయితే మంచి తక్కువ ప్రైజ్లు ఇచ్చేస్తాం మీకు. ఢిల్లీ కార్స్ తెలంగాణ నుంచి ప్రతిదీ కూడా మీకు కార్ ఇన్ఫో అని చెప్పినాం, సర్వీస్ రికార్డ్ కూడా తీసుకోమని చెప్పినాం. ఇది కూడా ఏదో ఇక ఫోటోలకు బాగా ఎక్స్పోజ్ కాకుండా చిన్నగా నంబర్ సైడ్కి కొట్టించినాం. ఎందుకంటే ఇది బ్యాగులు వేసుకోవచ్చు, సంచులు వేసుకోవచ్చు. ఏడికైనా పోతే వెల్మ వల్ల మేడం ఉంటుంది కరీంనగర్, పెద్ద మనిషి 65 ఏళ్ళు ఉంటుంది, ఈ పక్కనే పెట్టరా చిన్నవి పెట్టి అని చెప్పింది ఆమె. సో ఆ పక్కనే పెట్టిన నేను, అందుకే చిన్నగా పెట్టిన. పెద్దది పట్టుకపోవడం ఇబ్బంది అవుతుంది. పొట్టోనికి పుట్టుడు బుద్ధులని, పొట్టోడైనా కూడా మంచిగా ఉంటుంది. సో ఆలోచన చేసుకోండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ పక్కా ఫాలో కండి. నమస్తే. జగదాత్రి అని టీవీ సీరియల్ నేను రోజు చూస్తా, దానికంటే పొడుగున్నది ఈ వీడియో. వాడు కూడా 15 నిమిషాలు 18 నిమిషాలు ఇస్తాడు. సో నేను మీకోసం ఇంకింత కష్టపడతా. థ్యాంక్ యూ, నమస్తే.